వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. చదువు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. సో మన ఇంట్లో ప్రతి పిల్లడు, ప్రతి బాబు పాప సో పుట్టిన వెంటనే ఆలోచించేది ఫస్ట్ ఏ స్కూల్లో నా అబ్బాయిని వేద్దాం, ఏ స్కూల్లో మా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి హర్రాబరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయిపోతారండి. ఎందుకండి టెన్షన్? మన మధురవాడ అయోధ్య నగర్ పోర్ట్ కాలనీలో సో గ్లోబ్ స్కూల్ అని చాలా అంబియన్స్తో సూపర్ అండి నిర్మించారు. చూసారు కదండి, ఇప్పుడు మనం ఆల్రెడీ గ్లోబ్ స్కూల్లోకి వచ్చేసాం ఆల్రెడీ. సో లోపల క్లాసెస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సో అంబియన్స్ ఎలా ఉంది, సో అక్కడ ప్రిన్సిపల్ గారు మాటల ద్వారా తెలుసుకుందాం. సో టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఒక్కొక్క క్లాస్ రూమ్కి వెళ్దాం, సో తెలుసుకుందాం ఎలాగా ఏంటి అనేది. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. చూసారు కదండి, ఇప్పుడైతే మనం యాక్చువల్లీ లోపలికి వచ్చేసాం. సో ప్రిన్సిపల్ గారి దగ్గరకు వచ్చేసాం. సో ఆవిడ కొంచెం మీటింగ్లో ఉన్నట్టున్నారు. సో ఈ లోపు ఏంటంటే అక్కడ ఏదో కల్చర్ యాక్టివిటీస్ ఏవో అవుతున్నాయి. ఒకసారి అక్కడికి కూడా మనం వెళ్దాం. ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా సార్, షూర్. ఇది ఏంటండి? ఇది యాక్చువల్గా మన ప్రీ ప్రైమరీ కిడ్స్కి ఏంటంటే ఇది ఒక ప్లే కిడ్స్ కోసం ఓన్లీ ప్లే వర్క్. ఎస్. ఓకే, చూసారు కదండి, ఇది ప్రీ ప్రైమరీ కిడ్స్ మాత్రమేనంట. సో చాలా చక్కగా ఉండే బొమ్మలన్నీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటారు. సో హ్యాపీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది యూకేజీ ఏ సెక్షన్. లోపలికి వెళ్దామా? ఎస్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఓకే, వీళ్ళందరూ అండి. ఎస్ సార్. వీళ్ళకి ఏంటంటే మనకి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా పిల్లలకి అట్రాక్టివ్ చేసేటట్టుగా, అంటే ఈ ఫ్లోర్ అంతా కూడా మనకి పెయింటింగ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అనమాట. సో దట్ ఏంటంటే మనం ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి చూపించే కంటే మన రూమ్లో డిఫరెంట్ కలర్స్ కానీ, యానిమల్స్ కోసం కానీ, గ్రాస్ అయితే ఎన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది, ట్రీ అని దేన్ని అంటాం, ప్లాంట్ అని దేన్ని అంటాం, గ్రాస్ అని దేని అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి లైవ్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్లోనే ఉంటుంది అనమాట. అంటే ఒక్క క్లాస్ రూమ్ అలాగానండి, లేకపోతే సెక్షన్స్ వైజ్గా, ఐ మీన్ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్కి వాళ్ళు డిఫరెంట్గా మీరు పెయింటింగ్ చేయాలి? ఎస్ సార్. ఎవరు వాళ్ళు మనకి డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఎల్కేజీ వాళ్ళకి ఈ ఏజ్లో ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అవునండి, ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో మనకి ఎర్త్ కోసం కూడా పిల్లలకి ఈ టైంలో మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. ఏంటి అంటే 3/4 ఆఫ్ ద ఏరియా వాటర్ కవర్ అయ్యి ఉంది. సో ఎందుకు మనకి బ్లూగా ఉంది అంటే ఆ ఆన్సర్ మనం ఇస్తామన్నమాట. అలా అనమాట. సో బ్యాగ్స్ మనం బ్లూ కలర్ కొనుక్కోవచ్చు. పెన్సిల్స్ చూసామంటే బ్లూ కలర్ ఉంటాయి. ఏంటేంటి ఉంటాయి ఇంకా, అండ్ మన రూమ్ లో ఏంటేంటి ఇంకా బ్లూ కలర్ లో ఉన్నాయి అన్నది కూడా మనం అడుగుతుంటే వాళ్ళు ఒక్కొక్కటి వెళ్ళి వాళ్ళు చూపిస్తారనమాట. సో అదంతా కూడా పిక్చర్ ఐడెంటిఫికేషన్. యాక్చువల్గా మన స్కూల్కి ఉన్న స్పెషాలిటీ మీకు చెప్పాలి అంటే ఇవి వచ్చేసి మాంటిసరీ యాక్టివిటీస్ అండి. చూడటానికి ఓన్లీ ఏదేదో బొమ్మల్లా మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, నేను ఇలా తీసేసాను. పిల్లలకి ఏం చేస్తామంటే అన్ని మిక్స్ చేసి ఇస్తాము. ఏదైతే ఫిట్ అవుతుందో చూసుకొని కరెక్ట్ గా ఇలా చేయాలి. ఇప్పుడు నేను పట్టుకున్నాను అనుకోండి, ఇలా నేను షేక్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా నేర్చుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళకి ఫింగర్ గ్రిప్ అన్నది వీటి వల్ల వస్తుంది అనమాట. అవును, మన యాక్చువల్లీ అంటే మనకి కొంచెం ఐడియా ఉంటది కాబట్టి ఇవే, బట్ పిల్లలకి ఉండదు. అండ్ ఇవి వచ్చేసండి దీంట్లో మనకి 5 to 6 మోడల్స్ ఉంటాయి. ఏంటండి ఇది ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు. ఫైన్ మోటార్ స్కిల్స్. దీనికి ఏంటి అంటే ఓన్లీ పిల్లల గ్రిప్పింగ్ కోసం మాత్రమే. మనకి నర్సరీ ఎల్కేజీ పిల్లలకి ఫస్ట్ మనం ఇదే ఇస్తాం. వచ్చిన వెంటనే బుక్స్ ఇచ్చి చేయటం కాకుండా ఇదేంటి అంటే ఈ బాల్ ని ఇలా తీసుకెళ్లాలి తప్ప ఇలా లీవ్ చేసేయకూడదు పిల్లలు. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఆల్ఫాబెట్స్ రాసేటప్పుడు కర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎస్ రాస్తాం ఇలా అంటాము, బి రాసేటప్పుడు ఇలా కర్వ్స్ ఇస్తాము. సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి ఈ విధంగా యూజ్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్. ఇది డిజీ రూమ్ అండి. ప్రతి క్లాస్ కి ఏదైనా కాన్సెప్ట్ నేర్పించాలంటే ఈ డిజీ రూమ్ కి వచ్చి స్విచ్ ఆన్ దాట్, తర్వాత ఇక్కడ టీచర్ ఎక్స్ప్లెనేషన్ కూడా సైమల్టేనియస్ గా చేయడానికి. ప్రతి క్లాసెస్ పిల్లలందరూ కూడా ఇక్కడ తీసుకొస్తారు. ఒక్కొక్క క్లాస్ ఏ టీచర్ కి ఎప్పుడు ఆ టాపిక్ నేర్పించాలనేది ఇక్కడికి వచ్చి నేర్పిస్తారు. వెరీ గుడ్. అంటే కొంచెం లైవ్ గా చూసినప్పుడు వాళ్ళకి ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫస్ట్ అండి
మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, ఈ ఫస్ట్ స్టాండర్డ్ మ్యామ్? గ్రేడ్ 1. ఫస్ట్ స్టాండర్డ్ ఇస్ గ్రేడ్ 1. యా. అండ్ పిక్చర్స్ కూడా అక్కడ పెట్టుంటాయండి. ఈచ్ కొంచెం వాళ్ళు ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం. ప్లస్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ కూడా చిన్న చిన్నవి ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉంటామంట. వాళ్ళు హ్యాపీనెస్ చేసింది మళ్ళీ ఇక్కడ టీచర్ బోర్డ్ మీద పెట్టారంటే దే ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎన్ని డేస్ ఒకసారి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇలా చేస్తారు? ఎవ్రీ టాపిక్ సార్, ఎవ్రీ టాపిక్ రిలేటెడ్ టు సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్ ఇంటిగ్రేటెడ్ గా అన్నిటికీ కలిపి చేస్తుంటాం ప్రాజెక్ట్స్. ఇక మనం ఫిజిక్స్ ల్యాబ్ చూద్దాం అండి. ఫిజిక్స్ ల్యాబ్, ఓకే రైట్. ఇక్కడ 8th క్లాస్ విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఎంతవరకు సబ్జెక్ట్ అనేది అర్థమైంది అనేది సో వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. వీలైతే ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి హాయ్ నాన్న. హాయ్ సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజేష్ సార్. రాజేష్. ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? 8th స్టాండర్డ్ చదువుతున్నాను సార్. 8th స్టాండర్డ్ చదువుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ కదా? అవును సార్. రాజేష్, ఇక్కడ స్టాఫ్ టీచర్స్ ఎలా చెప్తున్నారు? ఎక్సలెంట్ సార్, నిజంగా మాకు బుర్రకి ఎక్కినట్టు చెప్తున్నారు సార్. అంటే వెరీ గుడ్. ఫ్రెండ్లీ నేచర్ కానీ లేకపోతే ఒకసారి రాకపోయినా మళ్ళీ అడిగితే చెప్పే విధానం కానీ మాకు బాగా నచ్చింది సార్. వెరీ గుడ్. అంటే ఎన్నిసార్లు రాకపోయినా సరే సో విసిగి చెందకుండా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మన పిల్లలే కదా అని అనుకోని మరి చెప్తున్నారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్ నాన్న. ఏం పేరు? దీపిక సార్. దీపిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసి చూపిస్తావా? ఎస్ సార్. ఏం చేస్తావు? Separating impurities. గట్టిగా చెప్పు పర్లేదు. Separating impurities from water. ఓకే, చేసి చూపించు. Take a impure water from a glass breaker. Pour water into filtered paper. Impure water separating from the particles in a filtered paper. Finally, we get a clean water. This process is called filtration. చూసారు కదండి, 1 అంటే ఎగ్జాక్ట్ 1 minute ఎక్స్పెరిమెంట్ చేసేసి చూపించారు. సో గ్రేట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, నమస్తే. సార్ ఏంటి సార్ గ్లోబ్ స్కూల్లో మీరే మెయిన్ స్పోర్ట్స్కి మీరే ఇన్ఛార్జ్? ఎస్ సార్, గ్లోబ్ స్కూల్లో స్పోర్ట్స్ అంతటికి నేనే ఇన్ఛార్జ్ అండి. Okay. నేను BA BPD చేశానండి. నాది అథ్లెటిక్స్ NIS చేశాను సార్. లెవెల్ 1 అథ్లెటిక్స్ కోచ్ అండి. అథ్లెటిక్స్ కోచ్ సార్. ఓకే. గత 3 years నుంచి కూడా నేను ఈ స్కూల్లో వర్క్ చేయడం జరుగుతుందండి. నాకు మేనేజ్మెంట్ నుంచి కానీ అలాగే మా ప్రిన్సిపల్ మేడం నుంచి కానీ పేరెంట్ నుంచి కానీ ఈ స్పోర్ట్స్ విషయంలో మంచి సపోర్ట్ ఉందండి. అంటే మిగతా స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మన మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా ఆడుతూ పాడుతూ చదువుకోవడం అనేది ఇక్కడ ఫస్ట్ మా మేనేజ్మెంట్ తాలూకా ముఖ్య లక్ష్యం అండి. ఓకే, చూసారు కదండి. సో పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ సంస్థ స్టార్ట్ అవడానికి కారణం ఏంటి? అసలు దీనికి ఎవరు మూలకర్త సో అనే పాయింట్అవుట్లో సో నేను వెతుకుతూ ఉంటే సో PV రావు గారిని కలవడానికి వచ్చేసామండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీరు అటు విద్యా సంస్థలు పెట్టడానికి కారణం ఏంటి? సో ఈ విద్యారంగం ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి మీ మాటల ద్వారా తెలుసుకుందామా? నేను గత 25 సంవత్సరాలు ఒక విద్యా వ్యవస్థలో పనిచేశానండి. నలంద విద్యా వ్యవస్థలో సూర్యనారాయణరాజు గారి దగ్గర పనిచేశాను. అక్కడ పనిచేసిన అనుభవంతో నేను సొంతంగా స్కూల్ పెట్టుకుందామనే ఆలోచనతో నేను ఇక్కడ ది గ్లోబ్ స్కూల్ అనేది పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఏంటంటే ఎప్పుడు విద్యార్థికి మార్కులు రావాలి అనే తపనతో పనిచేశాను. అలా కాకుండా ఇప్పుడు నేను పెట్టుకునే స్కూల్లో మార్కులతో పాటు ప్రతి విద్యార్థి అన్ని రంగాల్లో ఉత్తీర్ణత కావాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ స్కూల్ పెట్టుకోవడం జరిగిందండి. 2019 June 30th స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటికి 5 years అయింది. మన ఈ గ్లోబ్ స్కూల్లో ప్రతి విద్యార్థి చదువుతో పాటు అన్ని రంగాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో మనం ఇది స్థాపించడం జరిగింది. సార్ ఏంటి 30 members టార్గెట్? సో ఎవరైనా సరే 30, 40, 50, 60 members స్ట్రెంత్ని పెంచాలని చూస్తుంటారు. సో మీరేంటి క్లాస్ రూమ్కి 30 members కట్ ఆఫ్ అని అంటున్నారు? ఆ సీక్రెట్ ఏంటి సార్, ఒకసారి చెప్తారా? ప్రత్యేకంగా మీరు ప్రతి సెక్షన్లో 30 స్టూడెంట్స్ని తీసుకోవడానికి కారణం ఏంటని అడిగారు కదా. 40 మందిని 50 మందిని అలా పెంచుకుంటూ వెళ్ళకుండా 30 మందినే తీసుకోవడానికి కారణం ఏంటని అడిగారు కదా సార్. 30 మందిని తీసుకుంటే ఉపాధ్యాయులకి ప్రతి ఒక్క స్టూడెంట్ మీద పూర్తి అవగాహనతో ప్రతి ఒక్క స్టూడెంటు
వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఏంటనేది తెలుసుకోవడానికి వీలుంటుందనే ఉద్దేశంతో మనం 30 మందిని తీసుకోవడం అనేది జరిగిందండి. సార్ ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ వచ్చేసాయి కూడా. సో మీ స్టూడెంట్స్ మీ సంస్థ నుంచి ఎటువంటి విజయం సాధించారు మీ మాటల ద్వారా ఒక్కసారి తెలుసుకుందాం. ఈ మధ్య 10వ తరగతి ఫలితాలలో కూడా మన విద్యార్థులు 30 మంది పరీక్ష రాయడం జరిగిందండి. అందులో 592 మార్కులు దాటి ఒక విద్యార్థికి, 550 మార్కులు దాటి 7 విద్యార్థులకు, 16 మందికి 500 పైబడిన మార్కులు రావడం జరిగింది. మిగిలిన మొత్తం 30 మంది కూడా ఉత్తీర్ణులయ్యారు. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే మనం విద్యతో పాటు గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ ఇవ్వడం, ఆడుతూ పాడుతూ వీళ్ళు చదువుకున్నప్పటికీ కూడా మంచి మార్కులు సాధించారనేది మన స్కూల్ ప్రత్యేకత అండి. సార్ వన్ మోర్ క్వశ్చన్, మీరు స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అలాగే పిల్లలకి మానసిక ఒత్తిడి నుంచి తొలగించడానికి సో గేమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. సో మీ స్కూల్ నుంచి, ది గ్లోబ్ స్కూల్ నుంచి సో స్టేట్ అండ్ నేషనల్స్కి ఎవరైనా సరే సెలెక్ట్ అయ్యారా? సో మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఒక్కసారి మీ మాటల ద్వారా ఒకసారి తెలుసుకుందాం. మన స్కూల్లో ప్రతి విద్యార్థికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవ్వడం జరిగిందండి. సుమారుగా 1 ఎకరా ప్లేస్లో మనం ఆటలు ఆడుకోవడానికి పిల్లలకి ఇవ్వడం జరిగింది. అయితే ఒత్తిడి లేకుండా చదువుకోవాలనే ఉద్దేశంతో గేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు శారీరకంగా దృఢంగా ఉంటారు. తరువాత ఏంటంటే గేమ్స్ ఇవ్వడం వల్ల గెలుపోవటం గురించి కూడా పూర్తిగా అవగాహన ఉంటుంది. అలా ఉండడం వల్ల వాళ్ళకి ఒత్తిడి లేకుండా చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పుడు గేమ్స్లో మన స్కూల్ నుంచి నెట్బాల్కి స్టేట్ లెవెల్ వరకు వెళ్ళారండి. స్టేట్ లెవెల్లో ఫస్ట్ అండ్ సెకండ్ పిల్లలు కూడా మన దగ్గర ఇప్పుడు ఉన్నారు. అలా స్పోర్ట్స్లో కూడా మనం చాలామంది విద్యార్థులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. మీరు అండ్ మేడం గారు అంటే మీ వైఫ్ మేడం గారు సో మీకు అన్ని విధాలుగా ఆవిడ సహకరిస్తారని, సో ప్రతిదీ కూడా టీచర్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు కూడా చాలా కేర్ తీసుకుంటారని సో మేమైతే వినడం జరిగింది. ఒక్కసారి మీ మాటల ద్వారా ఒకసారి తెలుసుకోవచ్చా? 25 సంవత్సరాలు ఒకే సంస్థలో ఉద్యోగం చేశాము అంటే లైఫ్ పార్ట్నర్ ఇచ్చిన సపోర్టు. అలాగే ఇక్కడ ఈ విద్యా సంస్థ మనం ఇంత సక్సెస్ఫుల్గా ఈ 5 ఇయర్స్ రన్ చేసామంటే పార్ట్నర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు స్కూల్ని నాతో పాటు సమానంగా చూసుకునే నా లైఫ్ పార్ట్నర్ అనురాధ గారిని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. నమస్తే సార్. సార్ చెప్పినట్టుగానే మాకు మ్యారేజ్ అయిన కొత్తలో చెప్పిన ఫస్ట్ విషయం ఏంటి అంటే బడి గుడి నా ధ్యేయం, దానికోసం మనం కష్టపడదాం అని చెప్పారు సార్. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉంటాను కూడా. మెయిన్ ఈ బడి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నా పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా ఉండాలని నేను అనుకుంటున్నానో అలా తీర్చిదిద్దుదాం అనే ఉద్దేశంతో మేము పెట్టిన స్కూల్ సార్ ఇది. మా స్కూల్లో చదివే ప్రతి పిల్లవాడు మా పిల్లలతో సమానం. మా పిల్లలు ఎలా అయితే అన్ని రంగాల్లో విజయం సాధించాలనుకుంటున్నామో అలాగే ప్రతి పిల్లవాడు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగానే మేము ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాం సార్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే ప్రతి స్టాఫ్ మా గ్లో ఫ్యామిలీ, వాళ్ళకు కూడా ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాం. సో మా విజయాలన్నిటికీ కూడా మాతో పాటు మా దగ్గర పనిచేసే గ్లోబ్ ఫ్యామిలీ, మా గ్లోబ్ కుటుంబ సభ్యులు వాళ్ళ తాలూకా కష్టం, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ వల్ల పిల్లలు కూడా ఈరోజు మంచి విజయాలు సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో, ఆటల్లో అవనేయండి, పాటల్లో అవనేయండి, చదువులో అవనేయండి, అన్ని విషయాల్లో కూడా పిల్లలు ఈ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడానికి కారణం మా యొక్క గ్లోబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మా దగ్గర జాయిన్ చేసే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళ తాలూకా నమ్మకమే మా బలం. సో వాళ్ళని నమ్మి మా దగ్గర జాయిన్ చేసిన వాళ్ళని మంచి అన్ని రంగాల్లో అంటే చదువు, ఆటలు, పాటలు అలా అన్ని రంగాల్లో కూడా మంచిగా ఉత్తీర్ణత అయ్యేలా మేము తయారు చేస్తామని అందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నామండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి. సో ఇప్పటిదాకా నా మాటల్లో, సార్ మాటల్లో, మేడం మాటల్లో. సో ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలు భవిష్యత్తు బంగారు బాటు కావాలంటే సో ప్లీజ్ వెల్కమ్, హ్యాపీగా 100% మేము గ్యారంటీ ఇస్తున్నామండి. సో గ్లోబ్ స్కూల్లో హ్యాపీగా జాయిన్ చేయండి. నమస్తే మేడం. నమస్తే. సో ప్రిన్సిపాల్ గారి దగ్గరకు వచ్చేసాం. ఒక మంచి మార్గంలో నడిపిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆ లేడీ టైగర్ ఎవరో కాదండి, యాస్ మన గ్లోబ్ స్కూల్లో ప్రిన్సిపల్ మ్యామ్ని కలవడానికి వచ్చేసాం. నమస్తే మ్యామ్. నమస్తే. యా మ్యామ్, మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు లలిత అండి. లలిత మ్యామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. యా. హౌ ఆర్ యూ సార్? యా, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. మీకు చైర్మన్ గారికి అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ సో ఏంటి మేడం అంత బాండింగ్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా.
సో ఇంతలాగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, చాలా హ్యాపీగా ఈ సంస్థని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు, సక్సెస్ఫుల్గా తీసుకుని వెళ్తున్నారు. ఆ సీక్రెట్ ఏంటి మాకు ఒకసారి మీ మాటల ద్వారా మేము ఒకసారి తెలుసుకుందామని అనుకుంటున్నాం. ప్లీజ్. ఇక్కడ మా గ్లోబ్ స్కూల్లో ఏంటంటే ఒక కార్పొరేట్ స్టైల్లో కాకుండా ఒక ఫ్రెండ్లీ అండ్ హోమ్లీ అట్మాస్ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. దాట్ ఐ కెన్ సే యూ వెరీ క్లియర్లీ. ఇప్పుడు ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ మదర్ అండ్ సన్ ఆర్ డాటర్ అలాగే ఉంటుంది. అక్కడ ఎలా అంటే దే ఫీల్ వెరీ ఫ్రీ. వాళ్ళ మదర్ దగ్గర ఎలా అయితే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా దే కెన్ టాక్ టు దెమ్ ఫ్రీలీ. ఆ వేలో వాళ్ళు గైడ్ చేస్తారు పిల్లల్ని. జనరల్గా ఒక అమ్మాయిని జాయిన్ చేయాలంటే అసలు చాలా విధాలుగా చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి, చాలా విధంగా ఆలోచిస్తారు కూడా పేరెంట్స్ అందరూ కూడా. సో ఎటువంటి అంటే అమ్మాయిల విషయంలో ఎటువంటి అవేర్నెస్ ఉందండి? సో అది ఒకసారి మీ మాటల ద్వారా తెలుసుకుందాం. మీరు ఏ క్వశ్చన్ అడిగారో అది చాలా కరెక్ట్. ఈ రోజుల్లో ఈ సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళు బయట ఎంత సెక్యూర్డ్గా ఉండాలి, వాళ్ళకి ఏం అవేర్నెస్ కావాలి, ఇవన్నీ కూడా యాజ్ అ స్కూల్లో మేము అన్నీ కూడా నేర్పించాలి. ఇంట్లో మదర్ ఎంతలా చెప్తారో మేము స్కూల్లో కూడా వాళ్ళకి అన్నీ కూడా నేర్పించాలి. సో మ్యామ్, మీతో మాట్లాడితే మాకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది. నాకే కాదు, ఈ ఇంటర్వ్యూ చూసిన చాలామందికి పేరెంట్స్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ చాలామంది పేరెంట్స్ హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు అంటారు, అంతే కదా? ఓకే, ఇంకెందుకండి ఆలస్యం? సో మీ పిల్లల భవిష్యత్ బంగారు బాట కావాలంటే సో ప్లీజ్ వెల్కమ్ ది గ్లోబ్ స్కూల్. సో వచ్చేసేయండి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే హ్యాపీగా జాయిన్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ అందరితో మనం మాట్లాడాం, అందరితో ఇంటరాక్ట్ అయ్యాం. సో వాళ్ళ మాటల ద్వారా సో ఇక్కడ ఎంత బాగా ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు, ఎంత సెక్యూరిటీ ఉందనేది మీరే చూడొచ్చు హ్యాపీగా. సో మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి. సో ఈ గ్లోబ్ స్కూల్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి మీ టాలెంట్తో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం అంతా స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ రియల్లీ అ ప్లెజర్ అండి మీ సుమన్ టీవీ వాళ్ళు మా స్కూల్కి విజిట్ చేసినందుకు. అండ్ ఇక్కడ ఆయన చెప్పినట్టు మేము చెప్పినట్టు దీని ప్రకారం మీరు మీ పిల్లల్ని హ్యాపీగా మా స్కూల్లో జాయిన్ చేయొచ్చు. ఇక్కడ అకాడమిక్సో లేకపోతే స్పోర్ట్సో ఏదో ఒక జనర్లోనే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్కి అయితే ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాము. మా స్టాఫ్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అండి. ఇక్కడ పిల్లలు కూడా సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఎలా ఉండాలో కూడా మా పిల్లలకి నేర్పిస్తాము. సో డోంట్ వరీ అబౌట్ ఎనీ ఆఫ్ ఇట్. ఈవెన్ మా మేనేజ్మెంట్ కానివ్వండి, మా స్టాఫ్, సబ్ స్టాఫ్ ఎవరైనా కానివ్వండి, పిల్లలకి చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. వరల్డ్ వైజ్గా మా సుమన్ టీవీ ఎంత ఫేమస్ అయిందో సో ది గ్లోబ్ స్కూల్ అంతే ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.